హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ అయిన మునగాకు మొరింగాతో ఒక మంచి రెసిపీ మునగాకు టొమాటో కర్రీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే మునగాకు యొక్క బెనిఫిట్స్ అందరికీ తెలుసు. మనకి కానీ మునగాకు దొరికితే ఈ రెసిపీని మిస్ అవ్వకండి, ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. సో ముందుగా ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి. అలాగే మీడియం సైజ్ టొమాటోలు నేను ఒక 5 తీసుకున్నాను. అవి మనం మెజర్ చేస్తే 350 గ్రామ్స్ ఉంటాయన్నమాట. అవి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, మెంతులు, ఒక ఎండుమిరపకాయ, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి వేయించుకోవాలి. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసింది కూడా వేసుకొని దాంతోపాటుగా ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకొని వేయించుకోవాలి. 50 గ్రామ్స్ మునగాకును కూడా తీసుకుని ఉప్పు నీటిలో బాగా కడుక్కొని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది, దాంట్లో మనం మునగాకు కూడా వేసి వేయించుకోవాలి. మునగాకు మనకి ఈ ఆయిల్లో వేయగానే ఏమవుతుందంటే పైకి తుల్లిపోతుంది. అందుకే నేను ఇక్కడ మూత పెట్టాను. టోటల్ 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. చాలా త్వరగానే వేగిపోతుంది. కాకపోతే అవి పైకి తుల్లిపోతాయని చెప్పి నేను మూత పెట్టానమాట. సో 2 నిమిషాలు అయిపోయింది, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టొమాటోస్ పెద్దగా కట్ చేశాను. మీకు కావాలంటే చిన్న చిన్నగా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఏరి పడేస్తారు కదా, పెద్దవైతే ఈజీగా ఉంటుంది. చిన్న చిన్నగా చేస్తే ఇంకా కష్టం అని చెప్పి నేను పెద్దగా వేశాను. మీకు కావాలంటే సన్నంగా తరిగిన టొమాటోస్ వేసుకోవచ్చు. ఇప్పుడు టొమాటోస్తో పాటుగానే 1 టీ స్పూను కూరకారం పొడి, అలాగే 1 టీ స్పూను ఉప్పు, చిన్న చింతపండు 2 గ్రాముల కన్నా నేను ఎక్కువ వేయలేదు, చూసారు కదా. అలాగే ఒక పావు టీ స్పూన్లో సగం ఇంగువ కూడా వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇంకా టొమాటోస్ మెత్తగా అవ్వాలి కాబట్టి నేను ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టొమాటోలు చక్కగా మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకొని ఒక 100 ml వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని కావాలంటే ఒక చిటికెడు ఆవపిండి, ఒక చిటికెడు మెంతుపిండి వేసుకోవచ్చు అన్నమాట. ఈ స్టెప్ కంప్లీట్గా ఆప్షనల్. వేసుకుంటే మనకి ఇంకా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. వేసుకోకపోయినా సరే ఈ రెసిపీ ఇక్కడతో వదిలేసినా కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను జస్ట్ ఒక బిగ్ పించ్ ఆఫ్ మెంతిపిండి అలాగే ఆవపిండి వేసాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలు. ఇంకా మనకి కూర రెడీ అయిపోయింది. మనం దించేసుకోవచ్చు. సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది అన్నమాట. ఈ కర్రీని మనం హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత కానీ తింటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ వైట్ రైస్తో మంచి కాంబినేషన్ అన్నమాట. ఒకసారి మీకు మునగాకు దొరికినట్టయితే కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్.